ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న అనాలే, ఓడ దిగినాక బోడ మల్లన్న అనాలే. మనకు అవసరం ఉన్నప్పుడు దునియా మాటలు చెప్పాలి, అవసరం వెళ్ళినాక దుబ్బ బుక్కియాలి. ఇవాళ రేపు రాజకీయాల్లో ఇదే నడుస్తున్నది. మరీ ముఖ్యంగా ఒక పార్టీ వాళ్ళు అయితే మొత్తం ఇదే పని మీద ఉన్నారట. పాపం అప్పట్లో మాట ఇచ్చి ఇప్పుడు మూట కట్టి మూసి నదిలేసినంత పని చేసిండ్రట. నమ్మి ఓట్లేస్తే నడి ఎట్లా ముంచిండ్రని విఆర్ఏ అన్నలు ధర్నా మొదలు పెట్టిండ్రు. 4000 మంది విఆర్ఏల ఇంటోళ్లకు కొలువులు ఇస్తామని పోయిన సర్కారోళ్ళు చెప్పిండ్రట. అందులో చాలా మందికి కొలువులు వచ్చినాయట. ఒక 4000 మందికి ఇంకా కొలువులు ఇయ్యలేదట. ఓట్ల ముంగట వాళ్ళందరినీ కలిసిన రేవంతన్ సారు నన్ను ముఖ్యమంత్రిని చేయండ్రి, ఇట్లా కుర్చీలో కూసోగానే అట్లా సంతకం పెడతానని చెప్పిండట. కానీ కుర్చీలో కూర్చొని ఏడాది దాటుతున్నా పట్టించుకుంటలేరని ఇగో ఇట్లా మంత్రుల ఇండ్ల మీదకి పోయిండ్రు. ఇంకొందరేమో సెక్రటేరియట్ కాడికి పోయిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. కానీ ఓట్ల ముంగట చక్కెర సొంటి మాటలు చెప్పి ఇప్పుడు చెప్పులు అరిగేటట్టు తిరిగినా పట్టించుకుంటలేరట. మంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చారు. సీతక్క హామీ ఇచ్చింది, ఈటల రాజేందర్ చెప్పిండు, తీన్మార్ మల్లన్న చెప్పిండు. ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి, మాకు ఉద్యోగాలు వచ్చినా రాకున్నా కానీ కాంగ్రెస్ పరిపాలన గెలిపించుకోవాలని నేను చెప్పిన. కానీ మా ఓడు చెప్పింది ఈ రోజు అక్షర సత్యం అవుతుంది. ఏది ప్రజా పరిపాలన ఏది ఇంటున్నారా ఈ ముచ్చట? దగ్గరుండి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించిండట ఈ అన్న. కానీ పాపం ఎట్లయిపోయింది చూడుండ్రి. నంబర్ 2 అని చెప్పుకునే పొంగులేటి సార్ దగ్గరనే రెవెన్యూ శాఖ ఉండే. ఒక్క సంతకం పెడితే ఓడిచిపోయేదానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో ఏమో. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారే చెప్పిండు కదా, రెవెన్యూ శాఖల పైసలు అనేది పని కాదని. దానికోసం గిన ఆగిందో ఏమోనని బయట మాట్లాడుకుంటున్నారు. ఆ ముచ్చట తెలవక కొలువుల కోసం వీళ్ళందరూ ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నారు కావచ్చునని అనుకుంటున్నారు.